హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో ప్రభాస్ ప్రాజెక్ట్‌కి, కల్కి మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే బయటకైతే లీక్ అవుతున్నాయి భయ్య. మరి ఇది నిజమో కాదో తెలీదు గానీ, ఒక 3 అప్డేట్స్ అయితే కల్కికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 అప్డేట్స్ కూడా చాలా పీక్స్‌లో అయితే ఉన్నాయి భయ్య. సో అప్డేట్స్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మొన్నటి వరకు చూసుకుంటే 'కల్కి' మూవీలో ఎన్టీఆర్ పరశురామ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ తర్వాత నాని ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు అని కొంతవరకు న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. మరి అది నిజమో కాదో తెలీదు గానీ, మళ్ళీ ఇప్పుడైతే 'కల్కి' మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది భయ్య. మొత్తం ప్రభాస్ అయితే 'కల్కి' మూవీలో ఓన్లీ 'కల్కి' అవతారమే కాదు, ఇంకా 3, 4 అవతారాల్లో 3, 4 విభిన్నమైన పాత్రల్లో అయితే ప్రభాస్ అయితే కనిపించబోతున్నాడంట. సో ఒకటి శ్రీ మహావిష్ణువు క్యారెక్టర్, ఇంకొకటి శ్రీరాముడు, ఇంకొకటి శ్రీ మహాకృష్ణుడు, ఇంకొకటి బుద్ధుడు, ఇంకొకటి ఎట్ లాస్ట్ ఇక కల్కి అవతారం. సో ఇలా చూస్తే మొత్తం 5 అవతారాల్లో ప్రభాస్ అయితే కనిపించబోతున్నాడంట. ఈ కల్కి అవతారం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక మిగిలిన 4 అవతారాలు చాలా తక్కువగా టైంతో అయితే ఉంటాయంట భయ్య. ఇది గనక నిజమైతే మాత్రం మన ప్రభాస్‌ని ఇక చూడని క్యారెక్టర్ లేదు. శ్రీరాముడిగా చూసాము, కృష్ణుడిగా చూడబోతున్నాము, బుద్ధుడుగా చూడబోతున్నాము. ఇక ఇంకొకటి శ్రీ మహావిష్ణు అవతారంలో చూడబోతున్నాము. ఇక ఎట్ లాస్ట్ కల్కి అవతారం. ఇలా 5 పాత్రల్లో అయితే ప్రభాస్ అయితే కనిపించబోతున్నాడు. ఇది ఫస్ట్ అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసైతే కల్కి మొత్తం 3 పార్ట్‌లుగా రాబోతుందట. ఇక ఫస్ట్ పార్ట్ వచ్చేసి కల్కి 2898 AD, ఇది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ కల్కి 3102 BC, ఇదైతే సెకండ్ పార్ట్. ఇక కల్కి మూవీ సెకండ్ పార్ట్‌కి చాలా టైం తీసుకొని, ఒక 3, 4 ఇయర్స్ టైం తీసుకొని 2027లో అయితే కల్కి సెకండ్ పార్ట్‌ని రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే రెడీ అవుతున్నారట. ఓకే, సెకండ్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ అప్డేట్ చాలా పెద్ద అప్డేట్ అయితే కల్కి మూవీ వేరే లెవెల్‌లో రిలీజ్‌కి అయితే ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 25 భాషల్లో అయితే కల్కి మూవీ రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ 25 లాంగ్వేజెస్‌లో కల్కి గనక రిలీజ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. ఇక ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే డైరెక్ట్ హాలీవుడ్ రిలీజ్ అయితే కల్కి మూవీ ఇంగ్లీష్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఓటీటీకి వచ్చాక మళ్ళీ మన దగ్గర హిట్ అవుతేనే ఇంగ్లీష్‌లో రిలీజ్ చేస్తాము అని అలా కాకుండా, ఎట్ ఏ టైమ్ మన దగ్గర ఎలా అయితే రిలీజ్ చేస్తారో హాలీవుడ్‌లో కూడా అదే విధంగా రిలీజ్ చేస్తారంట కల్కి మూవీని. సో 25 భాషలంటే మాటలా? సో దీన్ని బట్టి అర్థమవుతుంది కల్కి మూవీ స్టాండర్డ్స్ అనేటిది ఏ లెవెల్‌లో ఉండబోతుందో. సో ఇప్పటికే ఆల్రెడీ 90% షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో డబ్బింగ్ వర్క్స్ కూడా కల్కి మూవీకి స్టార్ట్ అయ్యాయి. సో ఇది భయ్య కల్కి మూవీకి సంబంధించిన 3 అప్డేట్స్. ఇది నిజమో కాదో తెలీదు గానీ, నిజమైతే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. ఇక ఆ అవతారాలు అది ఇది అంటున్నారు కదా! సో అది ఒక 50% అయితే నమ్మొచ్చు. ఇక 'కల్కి 2 పార్ట్స్' అంటున్నారు. సో దీనైతే 100% నమ్మొచ్చు. ఇక 'కల్కి' మూవీ 25 భాషల్లో రిలీజ్ అంటున్నారు. సో దాన్ని కూడా మనం 100% నమ్మొచ్చు భయ్య. సో దీన్ని బట్టి చూస్తే 'కల్కి' మూవీ అనేది చాలా పెద్ద లెవెల్‌లో అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా కొత్త రికార్డ్స్, కొత్త నంబర్స్ సెట్ చేస్తది అని అందరైతే చాలా గట్టిగా అయితే నమ్ముతున్నారు భయ్య 'కల్కి' మూవీని. ఆ లెవెల్‌లో అయితే ప్లానింగ్ అయితే ఉంది. సో ఇంత తక్కువ టైంలో ఇదంతా వర్కౌట్ అవుతుందా అంటే అది నాగ్ అశ్విన్ చేతుల్లో మాత్రమే ఉంది. సో నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది నిజం చేస్తాడు ఖచ్చితంగా. ఈ తక్కువ టైంలోనే అంత వర్క్ ఫినిష్ చేసి మనకు మే 9న వాళ్ళకు చాలా లక్కీ డేటు మే 9. సో అప్పుడు బాగా కలిసొచ్చే రోజు. అది ఖచ్చితంగా మే 9న రావాలని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యే ఇదంతా చేస్తున్నారు. సో మే 9న వాళ్ళకు 'మహానటి' రిలీజ్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అది రిలీజ్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్. ఇప్పుడు వాళ్ళకు 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకొని చాలా స్పెషల్ సినిమా ఈ 'కల్కి'. అందుకే దీనికైతే వాళ్ళు అంతగా పట్టి మే 9న అయితే చూస్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలో మే 9న 'కల్కి' మూవీ 100% వస్తుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. మరి మీకు ఆ నమ్మకం ఉందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. దాన్ని క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.